పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు భారీగా గండిపడింది. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద కట్ట అర్ధరాత్రి తెగిపోయింది. దాంతో నాగులేటి వాగుకు ప్రవాహం ఉధృతంగా పెరిగింది. అలాగే పాల్నటి వీరుల తీరునాలతో ఏర్పాటు చేసిన దుకాణంలోకి నీరు చేరింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించిన ఎన్ఎస్పీ అధికారులు గండి పూడ్చే పనులు చేపట్టారు. ప్రాజెక్టు వద్దే నీటిని నిలుపుదల చేయాల్సి ఉందన్న స్థానిక అధికారులు గుర్తు తెలియని వ్యక్తులు కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టుకు భారీగా గండిపడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద కట్ట అర్ధరాత్రి తెగిపోయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ నాయుడు ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ నాయుడు. నిత్య ఏదైతే నాగార్జున సాగర్ కుడి కాలువకు అయితే మాత్రం ఈరోజు గత రాత్రి గండిపడినటువంటి నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అంతా ప్రస్తుతం పల్నాడు జిల్లా కారంపూడి సంబంధించినటువంటి నాగులేరుపై పడిందని చెప్పాలి. ఇప్పటికే కూడా ఏదైతే ఈ గండిపడినటువంటి ప్రాంతం అంతా సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా ఆ ప్రాంతం నుంచి నీళ్ళన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం కారంపూడి ఎస్కే సంబంధించినటువంటి ఛానల్ కట్టకు గండి పడడంతో ఒకసారిగా నాగులేటి వాగుకు ప్రవాహం పెరగడంతో కూడా ప్రస్తుతం పల్నాడు వీరుల తిరణాలకు కూడా పెద్ద మొత్తంలో కారంపూడి పట్టణం అంతా కూడా ముస్తాబైనటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా నాగులేటి ప్రవాహం పెరగడంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి దుకాణాల్లోకి భారీగా కూడా ఈ యొక్క గండిపడినటువంటి నీరు మొత్తం కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు కూడా ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే అధికారులతో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఈ గండిని పూడ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్వయంగా ఆయనే చెప్పడంతో కూడా ఈ యొక్క విషయం అయితే ప్రస్తుతం దీనిపై కెనాల్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి మధ్యాహ్నం కల్లా కూడా గండి పూడ్చివేతకు సంబంధించి కూడా పూర్తి చేస్తామని అయితే మాత్రం యుద్ధ ప్రాతిపదికన గండి పూడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. గ్రామస్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా గ్రామాల్లోకి వెళ్లి గ్రామస్తులంతా కూడా హై అలర్ట్ చేస్తా ఉన్నారు. గండి పడడానికి కారణాలు ఏంటి అనేటువంటి దానిపై ప్రస్తుతం ఒక నివేదిక అయితే మాత్రం అందించాల్సి ఉంది. ఎందుకంటే ఈ గండికి సంబంధించి కూడా ఎవరో అంటే కావాలని కొంతమంది అగాంతకులు ఇక్కడ గండి వేశారనేటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా దర్యాప్తు అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. నిత్య ఏది ఏమైనా కూడా ఒకసారిగా అర్ధరాత్రి ఏదైతే కారంపూడి నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడడంపై కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు అధికారులు కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే లోకల్ గా కొన్ని సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అంతేవిధంగా కొన్ని పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నిమ్మల నారాయణ స్పందించారు. కాబట్టి మధ్యాహ్నంలో కూడా ఈ గండిని పూడ్చేందుకు అధికారులు అయితే సమాయత్తం అవుతా ఉన్నారు. ఇప్పటికే యుద్ధ బాధితులైన ఈ యొక్క పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ గండి పడడానికి కారణం అయినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ధ్వంసం చేసి ఉండొచ్చని కూడా అధికారులు అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కూడా సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులు ఎవరున్నారు ఏంటి అనేటువంటి దానిపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే మాత్రం చేపడతామని కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం వెల్లడించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. నిత్య రైట్ పవన్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.